నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు భానుమతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్ డీటీసీ కిషన్ నాయక్ నివాసంలో ముగిసిన ఏసీబీ సోదాలు అక్రమాస్తుల కేసులో కిషన్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విజయవంతంగా నింగిలోకి ఎగిసిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం శ్రీహరికోట నుండి బ్లూబర్డ్ బ్లాక్ 2ని ప్రయోగించిన ఇస్రో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన ప్రియురాలు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరిన యువతి డీటెయిల్స్ లోకి వెళ్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం అన్నారు. జీహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంఐఎంతో కలుపుకొని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుందని జోషన్ చెప్పారు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లు తిరిగి కాంగ్రెస్ పథకాల గురించి ప్రజలకు విస్తరిస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. कब्जे कर लिए सब होगा प्लीज सर थैंक यू एंड सॉरी फॉर पूरा अन्ना के साथ ఎక్కడ పోయినా अन्ना बीच में से स्वामी स्वामी को से स्वामी सर्वन जरूर स्वामी को साइड और एक लो मैडम स्वामी कोटेशन आप हो गया भैया फोटो क्लियर आता जरा अच्छा टायरो ना टायरो थोड़ा पीछे आ जाओ पूरे అన్నా నా సారీ సారీ అన్నా నా ఒకసారి అరే మదర్ सी बाबा अना स्टार्ट सोहेल అన్నా थोड़ा अंदर अंदर कैमरा इनका करो उन्ना 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 एमएलए ना मूवी ना रीजन में बड़ा सफरी लग रहा स्माइलिंग तो बोलो भाई खाली निकाल दे रहे ओके जावेद भाई ఈరోజు బంజారాహిల్స్ లో వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కమిషనర్ గారు జెడ్సీ గారితో ఈరోజు విజిట్ పెట్టుకొని ఈరోజు పొద్దున్న నుండి కూడా జైరా నగర్ ఇక్కడ ఉన్నటువంటి సింగాళకుంట అదేవిధంగా మరి మిగతా బస్తీలు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జిఎం వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు డిఈ కానీ మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఈరోజు ఇక్కడ ఏరియాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా కేబుల్స్ కనబడొద్దు, మరి పోల్స్ కనబడొద్దు బస్తీలలో స్పెషల్లీ అని దానికి 4,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో సుమారు 390 ఇప్పటికే మనకు 500 పై చిల్కు ఎంజీడీ వాటర్ హైదరాబాద్కు వస్తూ ఉంటే గోదావరి నుండి అదనంగా మనకు వచ్చేటువంటి వాటర్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన ఉంది. జనవరి నుండి హైదరాబాద్ సిటీలో రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ లో చెప్పినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది ఎప్పటి నుండో
సికింద్రాబాద్ బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్ లోని రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. కిషన్ నాయక్ భార్య బ్యాంకు ఖాతాలో ఉన్న 1,34,00,000ను ఏసీబీ అధికారులు ఫ్రీజ్ చేశారు. దాదాపు 12 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించి విలువైన భూపత్రాలు, డాక్యుమెంట్లు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకుని అక్రమాస్తుల కేసులో కిషన్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో కిషన్ నాయక్ కు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్గూడ జైలుకి ఏసీబీ అధికారులు తరలించనున్నారు. ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా, దీనికి సంబంధించిన ఇంకా బంధువులు మొత్తంగా ఇంకా 100 కోట్లు ఉంటుందంటూ కూడా చెప్పిన అంచనా ఇస్తే బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా కూడా మెడికల్ టెస్ట్కి అయితే తీసుకెళ్తారు. సార్ చెప్పండి, మొత్తంగా 100.7 కోట్లు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అక్రమ అసలు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పాలనుకుంటున్నారు. ఏం చెప్తారు? మొత్తం 100 కోట్లు ఉన్నాయంటే ప్లీజ్ సార్, ప్లీజ్ 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 ఆవేశం ఎందుకు చెప్పండి. 100 కోట్ల వరకు ప్లీజ్ మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి ఏం చెప్పాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్, ప్లీజ్ ప్లీజ్ పదండి, కొంచెం ముందుకు పదండి 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 ప్లీజ్ 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 కొంచెం వెనక్కి సార్. శ్రీహరికోట నుండి బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఇస్రో తొలిసారి నింగిలోకి పంపింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహంను అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6,100 కేజీలు ఉంటుంది. ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ఇది శాటిలైట్ ద్వారానే నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు వీలుగా ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. 2, 1, 0. Both S200 motors ignited. LVM-3M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. Plus 20 seconds. LVM-3M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3M6 रॉकेट। दोनों ठोस नोदक वाले S200 बूस्टर्स प्रज्वलित हैं। प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणोद उत्पन्न कर रहे हैं। Very thrilling vibration at the launch base due to the thrusting of twin S200. జగ్గయ్యపేట కాకానీ నగర్ లో ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నాకు దిగింది. ఏరా కైకలూరుకు చెందిన వరలక్ష్మి జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ తో 13 సంవత్సరాల పాటు కలిసి చదువుకోవడం జరిగిందని, 6 ఏళ్లుగా ఇద్దరం కలిసి ప్రేమించుకున్నామని యువతి తెలియజేసింది. గత కొంతకాలంగా యువకుడు మోసం చేశాడని, గతంలో కేసులు పెట్టినప్పుడు యువకుడి కుటుంబ సభ్యులు కూడా నువ్వే మా కోడలివి అని అన్నారని యువతి తెలియజేసింది. ఇప్పుడు మాట మార్చి బాలు సత్యదేవ్ ని కనబడకుండా చేసి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని యువతి కోరింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలనీకి చెందిన భవానీ తన పిల్లలను స్కూల్ నుండి తీసుకురావడానికి స్కూటీపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఇనోవా కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తరువాత కారు ఆపకుండా డ్రైవర్ వేగంగా అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో భవానీకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలో ఏసీబీ అధికారులు అవినీతి తిమంగళాల భరతం పడుతున్నారు. గత నెల రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 4 క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలోని జగదాంబ సెంటర్, విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయాల సిబ్బందికి సంబంధించిన నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టాలని గుర్తించిన ఏసీబీ అధికారుల సోదాల్లో కీలక ఆధారాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని సబ్ రిజిస్టర్ కార్యాలయాల సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్. డీటీసీ కిషన్ నాయక్ నివాసంలో ముగిసిన ఏసీబీ సోదాలు. అక్రమాస్తుల కేసులో కిషన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు. విజయవంతంగా నింగిలోకి ఎగిసిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం. శ్రీహరికోట నుండి బ్లూబర్డ్ బ్లాక్ 2ని ప్రయోగించిన ఇస్రో. ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన ప్రియురాలు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరిన యువతి.